హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడగలుగుతారు. ఎనివే, మనకు మొత్తం మీద అయితే చాలా పెద్ద శుభవార్త రావడం జరిగింది. ఏంటంటే ఇప్పటికీ ఎవరైతే మన తెలంగాణ రైతులు కావచ్చు, ఇక్కడ ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహిళలే ముందు తీసుకోవడం అయితే జరిగింది. మనకు 6 రోజుల ప్రజాపాలనలో అయితే మనం చేసుకున్న దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేయడం జరిగింది. 500కి గ్యాస్ సిలిండర్ అమలు చేయడం జరిగింది. అలానే కాకుండా ఇప్పటికీ ఎవరైతే సొంత జాగా ఉన్నవారు కావచ్చు, సొంత జాగా లేని వారికి అయితే జాగా చూపించి మరి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అయితే చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాట్లాడడం జరిగింది. కానీ ఏ తేదీ నుండి ఇది అమల్లోకి వస్తుందంటే అది కూడా చెప్తాను. కానీ అర్హులు ఎవరు అంటే మొత్తం ఈ రేషన్ కార్డు, మీ ఆధార్ రేషన్ కార్డు, ఈకేవైసీ అన్నీ మీ ఏదైతే అన్నీ కలిగి ఉన్నారో, ఇప్పటికీ అన్ని అర్హతలు కలిగి ఉన్న మహిళలు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా జాగాతో సహా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు అయితే జమ చేయడం బ్యాంకులో వేస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఇది విడతల వారీగా అనుకున్న సమయాన్ని అయితే కొద్దిగా విడతల వారికి కాకుండా ఒకటేసారి ఒక 2 లక్షల చొప్పున ఇచ్చి వాళ్ళ పని స్టార్ట్ అయిన తర్వాత ఇంకో 3 లక్షల సహాయాన్ని అయితే ఎంబటి అందించబోతున్నారు. కాబట్టి మీకు ఇలాంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్న మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ సహాయాన్ని అయితే అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం జరిగింది. కానీ ఈ 11 తారీఖు నుంచి అంటే ఈ నెల వచ్చే ఇంకో 2 రోజుల్లో ఆ పథకం అయితే అమల్లోకి రాబోతుంది ఫ్రెండ్స్. అలానే ఇప్పటికీ చాలామంది అయితే ఊళ్ళల్లో సగం ఇల్లు కట్టుకొని సగం ఇల్లు కట్టుకోకుండా కొద్దిగా ఇదిగా ఉన్న రైతులు పేదవాళ్ళకైతే ఖచ్చితంగా 100% ఆ సహాయాన్ని అయితే 5 లక్షల రూపాయల సహాయాన్ని అందిస్తే మాత్రం చాలా బాగుంటుందని చెప్పేసి చాలామంది కామెంట్ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే సగం కట్టుకున్న ఇల్లు అయితే దాన్ని పూర్తి కంప్లీట్ చేయాలంటే ఇంకో కొంత ఆర్థిక సాయం గవర్నమెంట్ కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ నిపుణుల ఆలోచన, ఇక్కడ పబ్లిక్ ఆలోచన, ఈ అందరి ఆలోచన అదే. కాబట్టి ఈ గవర్నమెంట్ ఈ సహాయం చేసి తీరుతుందా లేకపోతే ఏం చేస్తుంది చూడాలి ఫ్రెండ్స్. ఎనీవే, దీని మీద మీ కామెంట్ రూపంలో తెలపండి. ప్రభుత్వం ఇది చేయగలుగుతుందా కదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఎనీవే, చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.